నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి రోజురోజుకు వరద నీరు భారీగా పెరగటంతో ప్రాజెక్టులోని నీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది. శ్రీశైలం జలాశయానికి గత 15 రోజులుగా వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం వరద నీటితో కలకలలాడుతుంది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి జూరాల జలాశయం స్పిల్వే ద్వారా 2,43,888 క్యూసెక్కులు, అలానే జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 20,854 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 7,286 వరద నీరు మొత్తంగా జలాశయానికి శ్రీశైలం జలాశయానికి 2,43,888 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత జలాశయంలో 863.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 116.9200 టీఎంసీలకు చేరుకుంది. ఈ సీజన్లో 15 రోజుల్లోనే సుమారు నీటి మొత్తం 50 అడుగులు చేరగా మరోపక్క 10 రోజుల్లోనే నీటి నిల్వ సామర్థ్యం సుమారు 40 నుండి 50 టీఎంసీల వరకు నీరు వచ్చి చేరింది. అలానే అల్పపీడన ప్రభావంతో ఎగువ పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. మరోపక్క కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి రేపు, ఎల్లుండి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని శ్రీశైలం జలాశయం అధికారులు అంచనాలు వేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద నీటిపై డ్యాం అధికారులు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు నీటి మట్టం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు.